హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు చాబహర్ పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి అండ్ రీసెంట్గా యుఎస్ఏ భారతదేశం పైన కూడా శాంక్షన్స్ విధిస్తామని చెప్పేసి కూడా కొంత హెచ్చరించడం జరిగింది. అసలు భారతదేశం అనేది ఇరాన్తో పెట్టుకున్నటువంటి ఈ చాబహర్ పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే మనకి ఈ చాబహర్ పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక 10 సంవత్సరాల వరకు ఒక పోర్ట్ అంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్లో ఒక పోర్ట్ నిర్వహణ అనేటువంటిది 10 ఇయర్స్ వరకు మనం లీజుకి తీసుకోవడం జరిగింది. దాని యొక్క మెయింటెనెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇది ఇరాన్ అదేవిధంగా భారతదేశం మధ్య జరిగినటువంటి ఒక అగ్రిమెంట్గా చెప్పుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో యుఎస్ఏ అనేటువంటిది ఇరాన్ పైన ఇరాన్తో ఎవరైతే ఈ యొక్క రిలేషన్స్ అనేటువంటివి లేదా ఈ యొక్క మానిటరీ రిలేషన్స్ కావచ్చు, ఇతర సంబంధాలు అనేటువంటి పెట్టుకున్నట్టయితే మీ మీద శాంక్షన్స్ అనేటువంటి ఇంపోజ్ చేస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. అసలు ఈ కాంటెక్స్ట్లో యుఎస్ఏకి ఇందులో ఉన్నటువంటి రోల్ ఏంటి అండ్ అదేవిధంగా భారతదేశానికి చాబహార్ పోర్టుకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? సో ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇండియా అనేటువంటిది భారతదేశం అనేటువంటిది 10 సంవత్సరాల వరకు విత్ ఇన్ ద చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక పోర్ట్ యొక్క నిర్వహణ అనేటువంటిది 10 ఇయర్స్కి లీజ్కి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పోర్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా భారతదేశం అనేటువంటిది అసలు చాబహార్ పోర్ట్ ఎందుకు డెవలప్ చేయాల్సి వస్తుంది అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. చైనా అనేటువంటిది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో భాగంగా భారతదేశం చుట్టూతా ఉన్నటువంటి ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి కొన్ని పోర్టులని నేవల్ బేస్గా డెవలప్ చేస్తుంది. సో దానికి కౌంటర్గా కూడా భారతదేశం చాబహార్ పోర్ట్ యొక్క నిర్వహణ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు ఏంటి ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఇంత ఇంపార్టెంట్ అంటే ఇరాన్తో సత్సంబంధాలు గతంలో తెగిపోవడానికి అండ్ ఇప్పుడు పునరుద్ధరించుకోవడానికి కూడా చాబహార్ పోర్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ఒకసారి హిస్టరీలోకి వెళ్తే ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే 1970లో అండి 1970 ఈ టైం పీరియడ్లో ఇరాన్ అనేటువంటిది రియలైజ్ అయింది. ఏమని? ఓకే, ఇక్కడ చాబహార్ పోర్ట్ అంటే చాబహార్ ఈ యొక్క ప్రదేశంలో పోర్ట్ నిర్మించినట్టయితే మనకి కొంత బెనిఫిట్గా ఉంటుంది, కొంత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పేసి నమ్మిందనమాట. ఈ నమ్మకాన్ని కొంచెం బలపరిచింది ఎప్పుడు అంటే ఇరాన్ దీని మీద విశ్వాసం ఎప్పుడు వ్యక్తం చేసిందంటే 1980లో ఈ యొక్క ఇరాక్ ఇరాన్ వార్ ఎప్పుడైతే జరిగిందో ఈ వార్ జరిగినప్పుడు ఇరాన్ బలంగా నమ్మింది. ఏమని? ఓకే, స్ట్రాటజిక్గా ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఒమెన్ దగ్గర లేదంటే ఈ యొక్క పర్షియన్ గల్ఫ్ దగ్గర చాబహార్ పోర్ట్ అనేటువంటి నిర్మాణం కంపల్సరీగా అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే 2002 సంవత్సరంలో ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫారిన్ సెక్రటరీ, భారతదేశానికి సంబంధించినటువంటి ఫారిన్ సెక్రటరీ ఇద్దరికి మధ్య కూడా కొన్ని టాక్స్ అనేటువంటి జరిగాయి. అంటే మాటామంతి జరిగిన తర్వాత 2003 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు దీని మీద ఎంతో ఆసక్తి చూపించి స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? 2 విషయాలు. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్తో భారతదేశానికి డైరెక్ట్ రూట్ అనేటువంటిది లేదండి. ఎందుకంటే పాకిస్తాన్ అనేటువంటిది అడ్డు వేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ అనేటువంటిది పిఓకే ఈ రీజన్ ఆక్యుపై చేయడం వల్ల ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ కనెక్షన్ లేదు. ఈ కనెక్షన్ మెరుగుపడడానికి కూడా చాబహార్ పోర్ట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఇంకొక విషయం, కేవలం ఆఫ్ఘనిస్తాన్కి రూట్ మాత్రమే కాదు, అటు సెంట్రల్ ఏషియాకి కూడా భారతదేశంతో ఈ యొక్క రూట్ అనేది డెవలప్ అవుతుంది. మరొక విషయం, అదేవిధంగా ఈ పర్షియన్ గల్ఫ్తో కూడా మనం రూట్ అనేటువంటి డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఈ యొక్క యూరోప్ కాంటినెంట్తో కూడా భారతదేశం అనేటువంటిది ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే చాబహార్ పోర్ట్ డెవలప్మెంట్ చేయడం వల్ల భారతదేశం అనేది నేరుగా ఆఫ్ఘనిస్తాన్తో రూట్ డెవలప్ అవుతుంది, డైరెక్ట్గా నేరుగా వెళ్ళడానికి. సెంట్రల్ ఏషియా దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కామర్స్ ట్రేడ్ రూట్ డెవలప్ అవుతుంది, యూరోపియన్ ట్రేడ్ రూట్ డెవలప్ అవుతుంది, అండ్ పర్షియన్ గల్ఫ్తో కూడా మనకి సత్సంబంధాలు అనేటువంటి ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. సో మ్యాప్ పాయింటింగ్ విషయంలో సదరన్ ఏషియా లేదా సౌత్ ఏషియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా పోర్ట్ కావచ్చు, లేదా బాంబేలో ఉన్నటువంటి ఈ యొక్క బాంబే పోర్ట్ కావచ్చు, ఈ పోర్టులకి దగ్గరగా ఉంటుంది. అంటే గాదర్ పోర్ట్ ఏదైతే ఉందో, పాకిస్తాన్లో ఉన్నటువంటి గాదర్ పోర్ట్ అనేది ఎవరు డెవలప్ చేస్తున్నారు?
చైనా డెవలప్ చేస్తుంది. సో, చైనాకి మనం కౌంటర్‌గా ఈ చాబహార్ పోర్ట్ అంటే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాకి కౌంటర్ చేయాలి. ట్రేడ్ రూట్ పరంగా కూడా ఇతర దేశాలతో మనం రూట్స్ అనేటివి డెవలప్ చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా రూట్ డెవలప్ చేసుకోవాలి. ఈ కాంటెక్స్ట్‌లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు 2003లో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు 2003లో ఈ చాబహార్ పోర్ట్‌కి సైన్ చేయడం జరిగింది. కాకపోతే సమస్య అంతా ఎక్కడొచ్చిందంటే 2003 సంవత్సరం తర్వాత యూఎస్ఏ అనేటువంటిది శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఎవరిపైన? ఈ యొక్క ఇరాన్‌తో ఎవరైతే సత్సంబంధాలు పెట్టుకున్నారో, ట్రేడ్ రూట్స్ పెట్టుకున్నారో, వ్యాపార వాణిజ్యం పెట్టుకున్నారో వాళ్ళపైన శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి నత్తనడక నడిచింది. సో, ఈ టైం పీరియడ్‌లో ఫర్దర్‌గా డెవలప్ అయింది. అంటే యూఎస్ఏ శాంక్షన్స్ ఏర్పాటు చేసిన తర్వాత డెవలప్ అయింది ఎప్పుడు అంటే 2015 సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇరాన్‌తో మళ్ళీ మాట్లాడి సత్సంబంధాలు డెవలప్ చేసి ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటిది నిర్మించాలి అని చెప్పడం జరిగింది. బట్ వెరీ అన్‌ఫార్చునేట్‌లీ P5+1 కంట్రీస్ P5+1 కంట్రీస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రష్యా కానివ్వండి, అదేవిధంగా యూకే కానివ్వండి, యూఎస్ఏ కానివ్వండి, అదేవిధంగా జర్మనీ కానివ్వండి, సో ఇట్లా ఫ్రాన్స్ కానివ్వండి, సో ఇట్లా దేశాలనేటువంటివి జపాన్ కానివ్వండి, సో ఇట్లా P5+1 కంట్రీ, జర్మనీ +1 కంట్రీ, మిగతా P5 కంట్రీస్ అనమాట యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో. సో ఇట్లా ఈ కంట్రీస్ అనేటువంటివి భారతదేశం పైన ఒత్తిడి తీసుకొచ్చి చాబహార్ పోర్ట్ యొక్క నిర్వహణ అనేటువంటిది వద్దు. సారీ, జపాన్ కాదండి, ఇది చైనా అనమాట. చైనా. సో, రష్యా, యూకే, యూఎస్ఏ, ఫ్రాన్స్, చైనా అండ్ +1 వచ్చేసి జర్మనీ అనమాట. ఈ 5+1 6 దేశాలు కూడా భారతదేశం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. చాబహార్ పోర్ట్ అనేటువంటి నిర్వహణ చేయకూడదని చెప్పేసి. అంటే ఇరాన్‌తో సత్సంబంధాలు పెట్టుకోకూడదు. ఇరాన్‌తో కొంత న్యూక్లియర్ డీల్స్ అనేటువంటివి ఉండడం వల్ల. ఇప్పుడు ఏం జరిగిందంటే 2016 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ వ్యక్తి భారతదేశానికి విజిట్ చేయడం జరిగింది. సో, ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి ఇండియాకి విజిట్ చేయడం జరిగింది. సో, ఇండియాకి విజిట్ చేసిన తర్వాత ఆయన చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అంటే భారతదేశం అనేది ఖచ్చితంగా చాబహార్ పోర్ట్ అనేటువంటిది భారతదేశం ఖచ్చితంగా చాబహార్ పోర్ట్ అనేటువంటిది నిర్వహించాలి, ఈ యొక్క మెయింటెనెన్స్ చేయాలి, మీరు నిర్వహించాలని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేయడంతో నరేంద్ర మోదీ గారు కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ 2016లో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఎట్లాంటి అగ్రిమెంటు? ట్రిపటైట్ అగ్రిమెంట్. ఒకటి ఇరాన్‌తో, ఆఫ్ఘనిస్తాన్, అదేవిధంగా ఇండియా, ఈ 3 కూడా ట్రిపటైట్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకున్నాయన్నమాట. ట్రిపటైట్ అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. సో, ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆలోచించింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ రూట్ వెళ్ళాలి అంటే మనము ఇరాన్లో నిర్మించబోయేటువంటి ఈ యొక్క చాబహార్ పోర్ట్ చాలా కీలకం. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే మ్యాప్లో ఇదే డెవలప్మెంట్లో భాగంగా భారతదేశం అనేటువంటిది ఏం చేసిందంటే దెలారాం అండ్ జెరాంగ్ ప్రాంతాలకు సంబంధించి దాదాపుగా 218 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ కూడా నిర్మించడం జరిగింది. దెలారాం నుంచి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్లో ఉన్నటువంటి ఈ యొక్క జెహదాన్ అనేటువంటి ప్రాంతం వరకు కూడా 218 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ తయారు చేసిందనమాట, కన్స్ట్రక్ట్ చేసింది. దీని యొక్క డెవలప్మెంట్ ఏం సూచిస్తుందంటే, చాబహార్ పోర్టు వరకు మనం ఏదైనా వీట్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానీ తరలించినట్టయితే ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వీట్ కానివ్వండి ఇట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, అట్లాగా కొంత డెవలప్మెంట్ చేశాం. మళ్ళీ 2018 నుంచి కొంత బ్రేక్ పడడం జరిగింది బికాస్ ఆఫ్ యూఎస్ఏ శాంక్షన్స్. భారతదేశం అనేది యూఎస్ఏకి దగ్గరగా వెళ్ళే కొద్దీ కూడా ఇరాన్తో ఉన్నటువంటి సంబంధాలు కొంత గ్యాప్ రావడం వాస్తవం. అంటే ఇరాన్తో ట్రేడ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కున్న లేదా ఈ పెట్రోలియం ఆయిల్స్ కొనుక్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇరాన్ అనేటువంటిది మనకి ఇండియన్ రూపీస్లోనే అమౌంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి?
మనం పెట్రోల్ తీసుకున్నాం ఇరాన్ నుంచి. అండ్ ఇండియన్ రూపీస్లో వాళ్ళకి చెల్లించినట్టయితే వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడతారు అదే డబ్బుల్ని? మళ్ళీ ఇండియాలో ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు. సో అట్లా మనకి కరెన్సీ వాల్యూ కూడా ఇరాన్తో కొంత మంచి రిలేషన్ ఫస్ట్ నుంచి కూడా ఉంది. కాకపోతే యుఎస్ఏకి భారతదేశం దగ్గర అవుతూ ఉండడం కొద్దీ చాబహార్ పోర్ట్ని కొంత నెగ్లెక్ట్ చేయడం జరిగింది మధ్యలో. సో ఈ కాంటెక్స్ట్లో భారతదేశం అనేటువంటిది కొంత నెగ్లెక్ట్ చేసినందుకు ఇరాన్ హర్ట్ అయిపోయి చాబహార్ పోర్ట్ నుంచి మనం అంటే వెనక్కి జరుగుతున్నామని చెప్పేసి డిక్లేర్ చేసింది. కానీ రీసెంట్ జరిగినటువంటి డెవలప్మెంట్లో భాగంగా భారతదేశం అనేటువంటిది ఒక 10 ఇయర్స్ అనేటువంటిది ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజీఎల్ అనేటువంటి సంస్థ ప్లస్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ పిఎంఓ అనేటువంటిది ఇరాన్ దేశానికి సంబంధించింది, ఇది ఇండియా దేశానికి సంబంధించింది. ఈ రెండు సంస్థల మధ్య జరిగినటువంటి ఒప్పందమే 10 ఇయర్స్ వరకు షహీద్ బెహెస్టీ అనేటువంటి ఒక పోర్ట్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఈ చాబహార్ పోర్ట్ నిర్వహణ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే భవిష్యత్తులో భారతదేశము అదేవిధంగా ఇండియా, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా, రష్యా అండ్ అదేవిధంగా ఇరాన్ మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, భారతదేశము, రష్యా, ఇరాన్ మొదలుపెట్టినటువంటి ఈ కారిడార్కి కూడా ఈ ఈ యొక్క చాబహార్ పోర్ట్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. చాబహార్ పోర్ట్ డెవలప్ చేయడం ద్వారా భారతదేశం ఇక్కడ ప్రెజెన్స్ చూపించడం ద్వారా అటు యూరోపియన్, పర్షియన్ గల్ఫ్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా ఈ 4 ప్రాంతాలకి భారతదేశానికి కనెక్టివిటీ వస్తుంది. ట్రేడ్ రూట్ డెవలప్ అవుతుంది. ఆటోమేటిక్గా మొబిలైజేషన్ గూడ్స్ అనేటువంటి ఉంటాయి. అండ్ ఈ యొక్క చాబహార్ పోర్ట్తో భాగంగా ఇక్కడ గ్వాదర్ పోర్ట్కి కౌంటర్ చేసినట్టు కూడా అవుతుంది. అండ్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లు కూడా ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి కూడా రీసెంట్గా మనకి వార్తల్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది చాబహార్ పోర్ట్ అనేటువంటిది భారతదేశం ఎప్పటి నుంచి 1970, 1980, 2002, 2003, 2015, 2016 అండ్ 2024 ఈ ఇయర్ 10 ఇయర్స్ పాటు కొంత ఒక పోర్ట్ నిర్వహణ కోసం మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇది మొత్తం కూడా ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ డీటెయిల్స్గా చెప్పాలి అంటే ఇండియన్ గ్లోబల్ పోర్ట్ లిమిటెడ్ అదేవిధంగా ఏ టెర్మినల్ని ఒకే ఒక్క పోర్ట్ అండి షహీద్ బెహెస్టీ టెర్మినల్ని 10 ఇయర్స్ వరకు మెయింటైన్ చేస్తున్నట్టు మనం భారతదేశం కూడా దాదాపుగా $120 మిలియన్ మనం చెల్లించడం జరుగుతుంది. అంటే పోర్ట్ మెయింటెనెన్స్ కోసం మనం అమౌంట్ స్పెండ్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ చూస్తే చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఒక డీప్ వాటర్ పోర్టుగా చెప్పుకుంటాం. అండ్ మౌత్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, పర్షియన్ గల్ఫ్లో ఉండేటువంటి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అండ్ షహీద్ బెహెస్టీ అండ్ అదేవిధంగా షహీద్ కలంతారి ఈ పోర్టుల నిర్వహణ అనేటువంటిది చేయాలనుకున్నాం. కానీ ప్రజెంట్ ఈ యొక్క పోర్టు యొక్క నిర్వహణ 10 ఇయర్స్ వరకు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ భవిష్యత్తులో ఐఎన్ఎస్టీసీ అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి కూడా ఈ యొక్క చాబహార్ పోర్టు యూజ్ అవ్వబోతుందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నౌ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ అనేది 2016 తర్వాతనే ఎక్కువగా డెవలప్మెంట్లోకి వచ్చిందని చెప్పవచ్చు. అండ్ 2024 సంవత్సరంలో ఈ అగ్రిమెంట్తో ఇంకొంచెం ఫర్దర్ స్టెప్స్ అనేటువంటి పడినట్టు. అంటే ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతనే యుఎస్ఏ ఏముంటుందంటే పొటెన్షియల్ రిస్క్ లేదా పొటెన్షియల్ థ్రెట్ అనేటువంటిది కూడా మీకు రాబోతుంది. అంటే మేము శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామన్నట్టుగా కూడా భారతదేశాన్ని థ్రెట్ చేస్తుంది. కానీ విదేశాంగ పాలసీలో భాగంగా భారతదేశానికి ఈ యొక్క స్వేచ్ఛ అనేటువంటిది కూడా ఉంది అని చెప్పేసి కూడా భారతదేశ విదేశాంగ శాఖ రెస్పాన్స్ కూడా ఇచ్చింది. సో ఈ కాంటెక్స్లో మనకి యూపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చాబహార్ పోర్ట్ దాని యొక్క ప్లేసెస్ ఇన్ న్యూస్ వరల్డ్ మ్యాప్లో మనకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.